ఆత్మహత్య ఆత్మహత్య అంటారు. అసలు ఆత్మకి చావే లేనప్పుడు ఆత్మహత్య అంటే ఏంటి? నన్నే చూడండి, నా బాడీ అక్కడుంది, సోల్ ఇక్కడున్నాక. నా కథ, ఈ ఆత్మకథ వినాలనుందా? ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? స్వప్న ఏమన్నా ఎస్ చెప్పిందా ఏంటి? మా పేరెంట్స్ చనిపోయాక మళ్ళీ నా లైఫ్లోకి ఇప్పుడే హ్యాపీనెస్ వచ్చిందిరా. 25 years తర్వాత ఒక ల్యాండ్ కేసు విన్నామని ఇప్పుడే బాబాయ్ కాల్ చేసి చెప్పాడు. దాని వాల్యూ ఎంతో తెలుసారా? 4 crores రా. సూపర్ కదా. అండ్ ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. ఎవరైనా ట్రూ ఫ్రెండ్ ఉండుంటే నా హాఫ్ ప్రాపర్టీ ఇచ్చేసేవాడినేమో. సుధీంద్ర, స్వప్న. How should be your life partner? Not much, but I hate those who take dowry. ఏదో షాప్లో పెట్టామన్నట్టు. I hate that, you know. ఈక్వాలిటీ నాలో ఉంది. బట్ వాడికి మ్యూజిక్ వచ్చి ఉండాలి, బికాజ్ ఐ లవ్ మ్యూజిక్, యు నో. అబ్బాయికి కూడా మ్యూజిక్ వచ్చి ఉంటే బాగుంటుంది కదా. ఓ, మ్యూజిక్ రాదే. థర్డ్లీ, హీ షుడెంట్ బి ఫెయిర్. కొంచెం డార్క్గా టఫ్గా ఉండాలి. ఆ అమ్మాయికి కావాల్సిన ఏ క్వాలిటీస్ నాలో లేవని నేను చాలా బాధపడ్డాను. వీడు ఆ ఇక్కడ నుంచే యూజ్ చేసుకుంటా. Sudhindra, Sir. the board is not that side. Look this side. బా, ఇది స్టాటిస్టిక్స్ క్లాసా సాడిస్టిక్ క్లాసా? Which can be used to support or undercut almost any argument. వీడేం పాట వింటున్నాడబ్బా? ఎవరు? స్వప్న, యు నో కదా, ఐ లవ్ యూ. ఐ అబ్జర్వ్. తెలిసి వచ్చావంటే నువ్వు కూడా. లేవమ్మా పోదాం. అరే హే, విల్ హ్యావ్ అవర్ ఫస్ట్ డే అవుట్. ఐమాక్స్కి వస్తావా? పిచ్చెక్కిద్దాం. డోంట్ యు నో హౌ టు బిహేవ్ విత్ గర్ల్స్? ఏంట్రా అలా అడిగేశావు? ఇప్పుడే అమ్మాయి ఓకే చెప్పిందిరా, అంతలోనే హ్యాండ్ ఇచ్చింది. అలేమన్నా కన్నవారా? ఇప్పుడే అన్నావు కదరా అమ్మాయికి నువ్వు సెట్ అవ్వవని. అప్పుడేమైందిరా? అకార్డింగ్ టు గూగుల్, దిస్ ఈస్ కాల్డ్ స్కిజోఫ్రేనియా. ఇది వచ్చిన వాళ్ళు కళ్ళలో వచ్చిందే నిజం అనుకుంటారంట. నువ్వు అమ్మాయి గురించి ఆలోచిస్తూ పడుకున్నావు, సో అది కళ వచ్చింది, అదే నిజం అనుకో. మమ్మ, యూ డోంట్ వరీ. అమ్మాయిని నువ్వు నిజంగా ప్రేమిస్తే, నీది ట్రూ లవ్ అయితే అమ్మాయి నీకే పడిపోతుంది. బట్ నీకు ఒకటి కాంపిటీషన్, సంజయ్. హీఈస్ ఏ గిటారిస్ట్ అండ్ టఫ్ లుకింగ్. వాడొక్కడు లేకపోతే అమ్మాయి నీకే పడిపోతుంది. హాయ్రా సంజయ్. హే, ఏం మామ ఇలా వచ్చావు? నథింగ్ మచ్ buddy. Wanted to hit the gym and learn about a few gym equipments. Can you teach me? రా మామ, పిచ్చెక్కిద్దాం. ఫస్ట్ ఇది చేయాలి, అంతే. నువ్వు ఇది చేస్తూ ఉండు, నేను అది చేస్తాను. రైట్. డూయింగ్ దిస్ ఇస్ వెరీ టఫ్ బడీ. తాకితే చనిపోతారా? తగిలితే ఏం కాదు కానీ కొడితే మాత్రం పోతారా. ఎలా కొట్టాలి మామ? ఇలానా?
హలో. సంజయ్ గారిని చంపేసినారా? అరే నీకు జోక్ లేనికే టైం పాడు ఉండదు అరా పొద్దున్నే. అది కాదురా, నువ్వు చెప్పినావు కదరా సంజయ్ గారిని చంపేస్తే నా లైన్ క్లియర్ అయిపోతుందని. అరే ఇది నిజమేనా లేకపోతే మొన్నట్లాగా నువ్వు కలగన్నావా ఏమన్నా? ఏమోరా, నువ్వు ఒకసారి రా, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. సరేరా నేను వస్తున్నా, అయితే చూసేసి వద్దాం వెళ్ళి. అరే సంజయ్ గారు బతికే ఉన్నాడు, మరి వాడేంటి నాకు అలా చెప్పాడు? ఎవరైనా ట్రూ ఫ్రెండ్ ఉండుంటే నా హాఫ్ ప్రాపర్టీ ఇచ్చేసేవాడినేమో. వీడు ఇలా ప్లాన్ వేసాడా? నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేస్తా అంటే, అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు వాడు గర్వపడాలి. ఆపరేషన్ 2 crore స్టార్ట్స్. అరే నువ్వు మటన్ చికెన్ తిన్నావు, మటన్ ఎలా చేసావరా? అరే నువ్వే కదరా చెప్పింది వాడిని చంపేస్తే మన అడ్డు తొలిగిపోతుందని. నాకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదురా. ఇది కళ నిజమా? నిజమే అనుకుంటారా? నువ్వు టెన్షన్ పడకరా, నువ్వు చెప్పింది నిజమే అయితే నీ బదులు జైలుకి వెళ్ళడానికి నేను రెడీ. బట్ మనం వెళ్ళి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ కదరా. సరేరా, అయితే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. సరే పోదాం పోదాం. అరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసేసి వస్తాను. అరే అందరు ఏడుస్తున్నారు కదా. అరే వాడు అక్కడ చనిపోయిండు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదరా. లైఫ్ ఏంట్రా ఎలా అయింది? చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, ప్రేమించిన అమ్మాయి కూడా మిస్ అయితే ఇప్పుడు ఒక మాట కూడా చేశాను. నా వల్ల ఒక ఫ్యామిలీ నాశనం అయిందిరా. ఐ వాంట్ డై నౌ రా. ఐ డోంట్ వాంట్ లివ్ దిస్ లైఫ్ ఎనీమోర్. నువ్వు నా కోసం జైలుకి వెళ్తాను కదా, అది అవసరం లేదు. నాకు కొన్ని స్లీపింగ్ పిల్స్ తెచ్చిచ్చా. నువ్వు పోతే నేనేం చేస్తారా? నేను నీతో పాటే చనిపోతా. ఆగు, వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా. చవరా ఈ పిల్స్ చాలా పవర్ఫుల్. 2 వేసుకుంటే పడుకుంటాం, మనం 3 వేసుకుంటే పడుకుంటాం అని లేవు. థ్యాంక్స్ రా వై, దీనికి ఏం తక్కువ లేదు. మామా ఇది కూడా టాబ్లెట్స్, ఇవి చాలా పవర్ఫుల్ అంట. 2 వేసుకుంటే చచ్చిపోతారంట. నీకు 2, నాకు 2. అయ్యా ఈడేంటి నిజంగానే వేసుకున్నాడు? వీడికేమనైతే నాకు బొక్క, నేను ఇక్కడ ఉన్నాను ఇంకా. ఏంటి చెయ్యి గోడల నుంచి వెళ్ళిపోతుంది. ఓహ్ చనిపోయినాం కదా, బాడీస్ కూడా ఎత్తేసాను రా. స్వప్న ఏం చేస్తుందో ఏమో, ఒక్కసారి వెళ్ళి తనని చూడాలి. ఆత్మలకు పవర్లు ఉంటాయి అనుకున్నా, కానీ నేను బస్సులో వెళ్ళాల్సి వస్తుందంటే. బేబీ కాదురా, అది కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకోరా. బా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావురా? బేబీ కాదు. ప్రతి యదవకి గర్ల్ ఫ్రెండ్ ఉందే. ఎవడ్రా? నేను కాదు బేబీ, నేను కాదురా. ఇప్పుడే బస్ ఎక్కాను రా. పక్కన అమ్మాయిలు ఎవరు లేరు. సావా కొడుతున్నావు కదరా బాబు. టికెట్ పాస్ ఉంటుంది ఏంటమ్మా? నిన్న రే కాదురా. పాస్ నీది కూడా ఎవరు చూసినా పాస్లే. ఇంకోడు ఉన్నాడని తెలిస్తే చచ్చిపోతాడు. స్వప్న బైక్ చనిపోయేటప్పుడు వచ్చిన ధైర్యం ఏదో స్వప్నకు ప్రపోజ్ చేసే ముందు వస్తే బాగుండు. అసలు తనని ఫస్ట్ టైం చూసినప్పుడు
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థమైన క్షణం అది. తన చేతికున్న కంకణం చెప్పింది తనకి దేవుడు అంటే నమ్మకం అని. ఆ సింపుల్ వాచ్ చూస్తుంటే అర్థమైంది తన సింప్లిసిటీకి టైంకి ప్రిఫరెన్స్ ఇస్తుందని. తన శాండిల్ సెలెక్షన్ చూస్తే అర్థమైంది తన మనసు ఎంత కలర్ఫుల్ అని. ఫస్ట్ డే పేరెంట్స్తో వస్తున్న అమ్మాయిల మధ్య ఒంటరిగా వస్తున్న ఆ అమ్మాయిని చూస్తే అర్థమైంది తను ఇండిపెండెంట్ అని. ఇవన్నీ క్యాల్కులేట్ చేసిన నా మైండ్ నా హార్ట్కి చెప్పింది ఐ లవ్ హర్ అని. అప్పటి వరకు ప్రపంచంలో ఒంటరిగా ఉండేవాడిని. తను వచ్చి నా నుండి ప్రపంచాన్నే ఒంటరి చేసింది. తనే నా ప్రపంచం. సుధీంద్ర, స్వప్న, సుధీంద్ర, నా బైక్. నన్నా నీ కనబడుతున్నానా? ఇప్పటిదాకా చెప్పిందంతా విన్నావా? మరి నీ ఒపీనియన్ ఏంటి? రేపు చెప్తా. ఇప్పటికైనా స్వప్న నా ప్రేమను అర్థం చేసుకుంటుందా? నేను నిజంగానే చనిపోయి ఉంటే స్వప్నకి ప్రపోజ్ చేసేవాడినే కాదేమో. ఈ ఆత్మకథ వినాలనుందా? హలో సంజయ్, అయ్యో ఓకే? బానే ఉన్నారా? నేను ఎందుకలా అడుగుతున్నావు? నాకేమైంది? నథింగ్. ఇప్పటిదాకా ఈ ఆత్మ చెప్పిన కథ అంతా అబద్ధమా? అంటే నేను కేసు గెలవడం, సంజయ్ని చంపడం, స్వప్నకి ప్రపోజ్ చేయడం అంతా అబద్ధమా? ఒకవేళ జరిగిన అన్ని నిజమే అయితే స్వప్న నన్ను చూస్తుంది. మళ్ళీ ఎప్పట్లాగే తనను చూస్తూ ఉన్నాను. ఎప్పట్లాగే మళ్ళీ నన్ను తను పట్టించుకోలేదు. కానీ తన చేతి మీద ఏంటది?